హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ కస్టర్డ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని ఈ విధంగా తీసుకోవాలి. నేను కొలత కోసం ఈ కప్పుని తీసుకున్నాను అనమాట. ఈ కొలతలో పావు కప్పు వరకు పెరుగును వేసుకొని బిస్కర్తో కానీ గరిటెతో కానీ ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత దీనిలోని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ముప్పావు కప్పు వరకు పంచదార పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ బిస్కర్తో నీట్గా బీట్ చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత దీనిలోని 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండి కూడా నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కలుపుతుంటే పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది కాబట్టి పాలను వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. ఇది కొంచెం కలిసిన తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, అలానే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు బీట్ చేసుకుంటూ పాలు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. అలానే మనం కేకు దేనిలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ మొత్తం ఆయిల్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. తర్వాత దానిపైన మైదాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. దీనిలోనే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. అరగంట ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ బౌల్లో స్టాండ్ కానీ లేకపోతే ప్లేట్ కానీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ ప్యాన్ని దీనిలో వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ వరకు పాలను వేసుకొని దీనిలోనే 4 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. పాలు ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అవుతూ ఉండగా మధ్య మధ్యలో గరిటె పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పాలు హీట్ అయ్యి 2-3 పొంగులు వచ్చే వరకు ఈ విధంగా పాలను మరిగించుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత మన టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మన ఆప్షనల్ అనమాట. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత పాలని మరికొద్దిసేపు ఈ విధంగా మరిగించాలి. ఈ పాలు మొత్తం నీట్గా మరిగిన తర్వాత దీనిలోనే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతో నీట్గా తిప్పుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టుకుపోయి మాడిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు ఇలా అయిన తర్వాత కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదు, ఎందుకంటే కేక్కు పట్టదు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద గరిటెతో తిప్పుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. మన కేక్ చూసారా ఎంత బాగా బేక్ అయిపోయిందో. ఈ బేక్ అయిపోయిన కేక్ని ఈ విధంగా నైఫ్తో అడ్జస్ట్ తీసుకొని ఈ విధంగా ప్లేట్లోకి పెట్టుకోవాలి అన్నమాట. పైన కేక్కి ఆ కస్టర్డ్ మిల్క్ పట్టడానికి ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా హోల్స్ చేసుకొని పైన విరగొట్టిన పాలతో కోవాని తయారు చేసింది వేశాను. అది కూడా మన ఆప్షన్ అనమాట. ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకొని నీట్గా కేక్ మొత్తం సర్వ్ చేసుకోవాలి. దీనిలోనే పైన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, నట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకొని 1 గంట పాటు ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.